హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సీను అప్డేట్. ఇప్పుడే అమెజాన్ ప్రైమ్లో దిల్ దోస్తా డైనమా యాప్ సిరీస్ చూడటం జరిగింది. ఈ సిరీస్ ఎలా ఉందో ఒక్క ముక్కలో తెలుసుకుందాం. రొమాంటిక్ కామెడీ డ్రామాలో నడిచే కథ ఇది. రొమాంటిక్ కామెడీ డ్రామా జోనర్లో నడిచే కథ ఇది. ప్రేక్షకులకి అనేక కోణాల్లో ఈ కథ టచ్ అవుద్ది. ప్రేమ కథలో అనేక కోణాలు టచ్ చేశాడు దర్శకుడు. ప్రధానమైన బలంగా నడిపే స్క్రీన్ ప్లే, ఫ్యామిలీ ఆడియన్స్ కు నచ్చే కంటెంట్ వెబ్ సిరీస్ లో ఫుల్ గా ఉన్నాయి. ఇక ఇండెప్త్ రివ్యూలోకి వెళ్తే కథ బెంగళూరులో ప్రారంభమవుతుంది. స్మర శ్రీమంతుడు కుటుంబానికి చెందిన ఒక యువతి. ఆమెలో ఆధునిక పోకడలు ఎక్కువ. తల్లి తండ్రి ఆమె సోదరుడు, ఇది ఆమె కుటుంబం. సోదరుడు కెనడాలో ఉంటాడు. అక్కడికి వెళ్ళటానికి తన కుటుంబం ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. తన క్లోజ్ ఫ్రెండ్ అయిన తనియాకి నైనాకి కెనడా వెళ్తున్నానని చెబుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో పర్యాన్ని చూస్తానికి తన నాయనమ్మ వస్తుంది. వాళ్ళు కెనడా వెళ్ళి వచ్చిందాకా నాయనమ్మ ఇంట్లోనే ఉంటానని, అలా చేయటం వల్ల బంధుత్వాలు తెలుస్తాయని, విరిదా ఇల్లు ఒక ఫార్మాట్ ఏరియాలో ఉంటుంది. ఆమెను అక్కడ వదిలేసి పేరెంట్స్ అంతా కెనడా వెళ్ళిపోతారు. మురికవాడిలో ఆ ఇరుకు సందులో ఏసీ లేని గదుల్లో నేను ఉండలేనని ఫార్మా చెబుతుంది. ఈ ఏరియాని ఖాళీ చేసి ఓ పెద్ద బిల్డర్ భవనాన్ని నిర్మించాలని ప్రయత్నాలు చేస్తుంటాడు. ఇప్పుడు ఫార్మా ఏం చేసింది? ఆమె తల్లి మీద పడ్డ నిందను తొలగించడానికి ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకుంది? ఆ కాలనీ వాసులకు న్యాయం జరగటం కోసం ఆమె ఎలాంటి పథకం ఆలోచించింది? రుక్యానా ప్రేమించిన వాడితో పెళ్లి జరపడం కోసం ఆమె చేసిన ప్రయత్నం ఫలించిందా? దాంతో ఆమె పెళ్లి జరుగుతుంది అనుకుంటే ఎలాంటి పరిస్థితి ఎదుర్కొంది? ప్రేమ విషయంలో ఆమెకు ఆమె ఫ్రెండ్స్ కి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే కంపల్సరిగా సిరీస్ చూడాల్సిందే. ఇది అస్మరాజ్ తస్మర్ అనే పేరుతో రచయిత అంజలిప్ వాజీర్ రాసిన బుక్ ఇది. ఈ బుక్ ఆధారంగా రూపొందిన వెబ్ సిరీస్. ఈ సిరీస్ లో ప్రథమంగా 15 పాత్రల దాకా కనిపిస్తాయి. ఇక మిగిలిన పాత్రలు సందర్భాన్ని బట్టి వచ్చి వెళ్తుంటాయి. ప్రథమమైన పాత్ర తెరపైన రావటం కోసం ఏమాత్రం గ్యాప్ లేకుండా రాసుకున్న స్క్రీన్ ప్లే ఆకట్టుకుంటుంది. ప్రథమమైన పాత్రలు డిజైన్ చేసిన తీరు ప్రేక్షకుడికి ఆకట్టుకునేలా ఉన్నాయి. దర్శకుడు ఫీల్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం వల్ల ప్రతి పాత్ర మనసుకి ఆకట్టుకుంటుంది. ఈ ఎపిసోడ్లు నిడివి అయినా గానీ ఎక్కువగానే అనిపిస్తుంది. సిరీస్ లో ఎక్కడ బోరు కొట్టించకుండా, అనవసరమైన సన్నివేశాలు లేకుండా స్క్రీన్ ప్లే బాగా రాసుకున్నాడు. ఎమోషనల్ గా కథను ఎక్కువగా కనెక్ట్ చేసేందుకు దర్శకుడు సఫలమయ్యాడనే చెప్పాలి. సిరీస్ కి ఫోటోగ్రఫీ, విజువల్స్ బాగున్నాయి. ఇక నేపథ్య సంగీతం, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే బాగుంది. ఇక ఎడిటింగ్ విషయానికి వస్తే ఇంకొంచెం కత్తిరికి పనిచేస్తే బాగుండేది. ఇక నిర్మాణ విలువలు సిరీస్ స్థాయికి తగ్గట్లుగానే ఉన్నాయి. నన్ను అడిగితే ఈ సిరీస్ ఫ్యామిలీతో కలిసి వీలుంటే 1 టైం చూసేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.